అందరికీ నమస్కారం. మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే గురుపత్ని స్వర్ణమాలమ్మకి ఆత్మపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఈరోజు సెషన్ మనం మొదలు పెట్టుకుందాం. ఈరోజు మనము ఇక్కడ ఏంటంటే అందరం కూడా భూమి మీదకి ఉన్నత లోకాల నుంచి వచ్చిన మాస్టర్లు కొంతమంది ఉంటారు. అదేవిధంగా కింది లోకాల నుంచి వచ్చిన మాస్టర్స్ ఉంటారు. ఈ భూమి మీదకి రావడానికి కూడా ఎంతో ధైర్యం చేసి ఒక ఉన్నతాత్మనైనా రావాలంటే చాలా గట్స్ ఉండాలంటారు. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఏమవుద్దంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు మనం మోల్డ్ అయిపోతాం. మనం ఉన్నత లోకాల నుంచి మనం వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితులకు అనుగుణంగా మనము వెనక్కి వెళ్ళి మళ్ళీ కూడా కింది స్థాయి లోకాలకు పోవాల్సి వస్తుంటుంది కొన్ని సమయాల్లో. అయితే అప్పుడు మనకు ప్రతిసారి కూడా మాస్టర్స్ మనకు అందిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఏ విధంగా అందిస్తుంటారు? మనం అర్థం చేసుకునే స్థాయిలో ఉంటే ఆ యొక్క మాస్టర్స్ మనకు మాస్టర్స్ అనొచ్చు, ప్రకృతి అనొచ్చు, ఎవరో ఒక మాస్టర్ మీకు ఎప్పుడు కూడా నువ్వు చేస్తుంది ఇది రాంగు, లేకపోతే ఇది తప్పు, ఇది కరెక్టు అనే విధంగా మనకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తుంటుంది. లేకపోతే ప్రకృతిలో ఏదో ఒక విధంగా దారిలో వెళ్తుంటాం, ఏదో ఒక విధంగా మన సూచనలు అందిస్తూ ఉంటుంది. ఆ సూచనలు నువ్వు అందుకోవాలి, అందుకునే స్థితిలో మనం ఉండాలి. అందుకునే స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఎప్పుడు ఎరకతో ఉండాలి. ఎప్పుడు మనం ఎరుకతో ఉండాలి. ఎప్పుడు అందిస్తుంటారు మాస్టర్స్. ఒకరోజు నేను సాయంకాలం 7 గంటలకు డ్యూటీ దిగి వస్తున్నాను. అనుభవంతో చెప్తున్నా, ఒక మాట ఉదాహరణ, ప్రాక్టికల్. సాయంకాలం డ్యూటీ దిగి వస్తున్నాను, 7 గంటలకు డ్యూటీ దిగినా. డ్యూటీ నుంచి బయటకు వచ్చినాం, ఇంకో అబ్బాయి కూడా నా బండి ఎక్కిండు, ఇద్దరం కలిసి వస్తున్నాం. బయటకు వస్తుంటే నాకెందుకు నా లోపల అనిపిస్తుంది బండి స్పీడ్ పోతుందని. బండి స్పీడ్ పోతుందని నాకు అర్థమైంది. ఏంటి బండి ఇంత స్పీడ్ పోతుంది, ఎందుకు పోతుంది అని అనుకుంటున్నా కానీ నేను తగ్గించట్లేను స్పీడ్. అప్పటికి 50-60 స్పీడ్ ఉంది హైవే మీద. హైవే ఎక్కిన, వేరే దగ్గర హైవే ఎక్కిన. నేను హైవే ఎక్కిన తర్వాత అదే స్పీడ్లో వెళ్తుంది బండి. ఏంటి అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా పోతుంది బండి, ఎందుకు ఇంత స్పీడ్ పోతుంది బండి. నా వెనక అబ్బాయి కూడా కూర్చున్నాడు. ఎందుకు ఇలా వెళ్తుంది నా ఇందని నాకు అర్థమవుతుంది. అప్పటికి ఎప్పుడు కంటిన్యూ కొడుతున్నాను తెలుస్తుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కిన, నార్కబిల్ బ్రిడ్జ్ ఎక్కిన. బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అక్కడ దగ్గర ఒక 3 అడుగు పైన ఉంది కర్ర, సర్వి కర్ర. చక్క బండి దానికి పోయింది. నాకు అర్థం కాలే. అరే, నా మనసు చెప్తుంది కదా, అలా లోపల నాకు చెప్తుంది, నా ఇంట్యూషన్ వస్తుంది, నేను ఎందుకు వెళ్తున్నాను అర్థమవుతుంది. పోయింది, మంచి స్పీడ్ మీద బండి ఎక్కించినది. నాకేం చేయాలో అర్థం కాలే ఇంకా. ఎందుకంటే బండి స్కిడ్ అవుతుంది వాస్తవానికి. ఆ క్షణంలో బండి స్కిడ్ అవుతుంది. ఎందుకంటే ఒక కర్ర ఎక్కిందంటే కర్ర ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. రౌండ్ కర్ర ఎక్కగానే ఏమవుద్ది, బండి స్కిడ్ అవుతుంది. కానీ ఆ క్షణంలో నేను చేసేది ఇంకేం లేదు. ఇంకా గట్టిగా హ్యాండిల్ని గట్టిగా పట్టుకున్నాను. సరే, ఏదైనా జరగని సార్, సైలెంట్గా వెళ్ళిపోయాను ఇంకంతా. కానీ దాటేసా. అంటే నాకు అప్పటికి ఇంట్యూషన్ వస్తుంది, కానీ నేను దాన్ని పట్టించుకునే స్థాయిలో నేను లేను. అప్పటికే నాకు ఇంట్యూషన్ వచ్చినప్పుడు నేను దాన్ని గమనించుకొని స్లో అయ్యి ఉంటే, అంటే అక్కడ మన మాస్టర్లు నాకు ఎప్పుడు ముందే చెప్తున్నారు. అంటే నాకు అర్థం చేసి
అంటే నేను అర్థం చేసుకున్నాను మొన్న రీసెంట్గా నేను ఇది కూడా ఒక 1-2 months బ్యాక్ నా ఇంట్యూషన్ చెప్తాను కానీ నేను అర్థం చేసుకోవట్లేను. ఆ విధంగా ముందుకెళ్ళాను. తర్వాతకి చిన్నగా దాటేశాను. వెనక కూర్చున్న అబ్బాయి అంటున్నాడు, ఏమైందన్నయ్య అన్నాడు. ఏం లేదు, కర్ర ఉంది అక్కడ, కర్ర దాటినాము మనము, కర్ర దాటినామని చెప్పేసినాం. అప్పుడు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఏంటంటే వాస్తవానికి స్కిడ్ అయి కింద పడాలి ఆ రోడ్డు మీద. అదే నువ్వు గమనించుకొని ఉండి ఏమంటే ఆ స్పీడ్ తగ్గించి బండి కొద్దిగా స్లో చేసుకొని పక్క కాపుకొని, మళ్ళీ నేను కూడా మనకు ఫస్ట్ వే ఉంటుంది, ఫస్ట్ వే కాకుండా సెకండ్ వేలోకి వచ్చినాం. ఆ సెకండ్ వేలో పోతున్నాను నేను. ఏ మాత్రం ఏమైనా అయినా కూడా వెనక నుంచి లారీలు వస్తాయి. అప్పుడే ఏమంటే గమనించుకొని నేను ఆగి ఉండి స్లో అయి పక్కకి జరిగితే, అంటే నేను మామూలుగా యావరేజ్ స్పీడ్ అనేది ఒకప్పుడు బాగా స్పీడ్గా ఉండేవాడిని, కానీ తగ్గించుకున్నాం. 40 స్పీడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే మినిమం 40-50 వెళ్తాను. అదే ఒక 40 స్పీడ్ మీకు వచ్చి ఉండి పక్కన వెళ్ళి ఉంటే అది నన్ను తప్పిస్తుంది. అంటే అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఫాలో అయితే మనం ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని అంటారు భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళ జీవితం వేరే ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ భౌతిక ప్రపంచంలో ఉంటూ రెండు కలబోతగా జీవితంలో ముందుకు వెళ్ళే యొక్క జీవితం వేరే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా ఇంట్యూషన్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలుస్తూ వస్తుంటాయి. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంటే మన యొక్క ఆత్మ ఒక ఉన్నతిని తెలుసుకునే మార్గం, ఉన్నతిని చేసుకునే మార్గం, ఆత్మ ఉన్నతంగా ఎదగడానికి ఒక ఎంచుకున్న మార్గం. అంటే మన ఆత్మ ఉన్నతి కోసం భూమి మీదకి వచ్చాం. పైనుంచి వచ్చేటప్పుడే మనం అందరం సృష్టించుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బాధపడుతున్నాం. అంటే మనకు తెలియదు ఎంతసేపు ఉన్న భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండాలి, ఆనందంగా కూడా కాదు, సంతోషంగా ఉండాలి. ఆనందం అంటే మళ్ళీ అదొకటి. నేను సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలి, తిరగాలి, ఎప్పుడు అనుకున్నట్టు నా కారు రావాలి, లేదంటే బండి రావాలి, నా భర్త నన్ను చూసుకోవాలి, నా భార్య నన్ను మంచిగా చూసుకోవాలి, నా పిల్లలతో మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా చూసుకోవాలి. ఈ ఆలోచనలో మనం ఉంటాం. అప్పుడు ఏమవుద్ది, ఎప్పుడు నువ్వు సేఫ్ జోన్ చూసుకుంటుంటావు. ఎప్పుడు నా జీవితం హ్యాపీగా సాగాలి, ఎప్పుడు హ్యాపీగా సాగాలి, అంతే. ఇంకా ఎప్పుడు అలానే ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అంతే, సరిపోయా. మరి ఎందుకు వచ్చినావు భూమి మీదకి? వండి తిని తాగి వెళ్ళిపోవడానికి వచ్చినావా? ఎప్పుడైనా ఆలోచించారా? సాఫీగా సాగే జీవితంలో, అందుకని సాఫీగా సాగే జీవితంలో ఒకటేసారి దెబ్బ పడుద్ది, గట్టి దెబ్బ పడుద్ది. అదే నువ్వు ముందే ఆధ్యాత్మిక మార్గంలో వండుంటే, ఆత్మోన్నతి మార్గంలో నువ్వు వండుంటే ఆ దెబ్బ నీకు తగలదు కదా, తగులుతుంది. ఏదో పెద్ద దెబ్బ తగలాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కర్ర అదే వేరే వాడైతే ఆ కర్ర దగ్గర స్కిడ్ కింద పడాలా. నేను దాన్ని తప్పించుకున్నాను. అంటే తప్పించుకున్నట్టు ఏం లేదు, మన ఆత్మోన్నతి మార్గంలో 10 మందికి సహాయం చేయాలని ఆలోచన ఉంది. ఇవాళ ఈ క్లాస్ ద్వారా 15 మంది విన్నారు, ఇప్పుడు వింటున్నారు, 13 మంది 12 మంది వింటున్నారు. దీని ద్వారా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొంతమంది వినొచ్చు. ఇలాంటి నాకు లక్ష్యం ఉంది, భూమి మీదకి వచ్చిన నా యొక్క లక్ష్యం ఉంది ఇక్కడ. ఈ లక్ష్య ఛేదనలో భాగంగా నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఖాళీ ఉండను. వీలైనంత సమయంలో చాలా వరకు నాకు 24 గంటలు ఇస్తే ఎంతో కొంత సమయం, చాలా వరకు అయితే నేను ఆధ్యాత్మిక మార్గానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి చూస్తుంటాను. బుక్స్ చదవచ్చు, చదవకపోవచ్చు, ఏది చేసినా చేయకుండా నా ఇన్నర్ని గమనిస్తూ ఉంటాను. ఇన్నర్ని గమనిస్తూ ఉంటే ఏమవుతుంటుంది, ఏమి జరుగుతుందో నీకు అర్థమవుతుంది. నేను ఏ విధంగా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, నేను భర్తతో ఎలా ఉన్నాను, భార్యతో ఎలా ఉన్నాను, సహచర ఉద్యోగులతో ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా సాగుతుంది, మొత్తం నేను భౌతిక ప్రపంచంలో పూర్తిగా కింద పడిపోయి ఉన్నానా, డబ్బులో కిందికి ఉన్నానా, లేకపోతే సంబంధాల విషయంలో పూర్గా ఉన్నానా, ఎక్కడ ఉన్నాను, నీకు ఎప్పుడు గోచరం అవుతుంటుంది, అర్థమవుతుంటుంది. నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు
అప్పుడు గమనించినప్పుడు నువ్వు ఏదైతే సరిగాని మార్గంలో ఉన్నావో దాన్ని సరి చేసుకుంటావు నువ్వు ఆటోమేటిక్గా. సరి చేసుకున్నప్పుడు ఏమవుద్ది నీకు? ఇంకా సమస్య అనేది నీ ముందరికి రాదు కదా. నీ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది కదా. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, నా భర్త అలా ఉన్నాడు, నా భర్తే నాకు రాంగ్. ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడేది. నా భర్త కాబట్టి నేను ఇలా ఉన్నాను. అరే ఎవరు కష్టపడేది, ఎవరు ఇబ్బంది పడేది, ఎవరు? వాళ్ళే మార్చుకోవాలి. వాళ్ళు మనం మార్చుకోవడానికి మనం తీసుకొచ్చుకున్నాం మన గాడ్స్ వాళ్ళు, మన గురువులు. వాళ్ళు మన జ్ఞానం నేర్పడానికి వచ్చారు ఇక్కడ భూమి మీదకి, మనతో పాటు మనం తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీకు సమస్యలు రావు. లేదా హ్యాపీగా సాగిపోవాలని అనుకుంటారు, ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది, గట్టి దెబ్బ తగులుతుంది, మళ్ళీ జీవితంలో నువ్వు కోలుకోలేవు. అదే నిన్ను నువ్వు గమనించుకోగలిగి నీ స్థాయిని నువ్వు అర్థం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితం. ఇప్పుడు అందరూ కూడా అది ఇది భౌతిక సమస్యలు, ఎందుకంటే నువ్వు ఇన్నర్ లెవెల్ వచ్చిన మంచిగా లేవు, ఇన్నర్ను గమనిస్తలేవు. నీ లోపల ఏమవుతుంది? ఎంతసేపు ఉన్నా భౌతిక సుఖాలు, భౌతిక సుఖాలు, భౌతిక సుఖాలు. అరే ఇంకో మార్గం ఉంది. మనం భూమి మీదకి వస్తున్నాం, అమ్మ కడుపులో ఎంత ఉన్నాం ఫస్ట్ పడ్డప్పుడు? ఒక కణజాలంలో వచ్చాం భూమి మీదకి, ఇది మన అమ్మ కడుపులోకి. ఆ కణాలే వృద్ధి చెంది ఏమైంది? ఒక 9 నెలలకు 10 నెలలకు ఒక పాపగాను మారాం, బాబుగాను మారాం. మారిన తర్వాత భూమి మీదకి వచ్చాం, లోపల ఉన్నప్పుడు బాధపడతాం, అరే ఇలాంటి బాధలు రావద్దు, నేను ఎంతో అద్భుతంగా ఆత్మస్థాయిలో ఎదగాలి అని ఇక్కడ మనం భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చినాం. ప్రతి ఒక్కరిని మనమే తీసుకొచ్చుకున్నాం. కొందరు చూడండి, గమనించండి, కొందరు అసలు మన జీవితంలో వాళ్ళు మారరు. వాళ్ళు 10 ఏళ్ళు, నాకున్న 45 ఏళ్ళు, 43 ఏళ్ళు, 44 ఏళ్ళు ఉన్నాయి. 44 ఏళ్ళ జీవితంలో చూస్తున్నా మారని వాళ్ళు మారనలాగానే అలానే ఉన్నారు. అక్కడ ఎవరు మారుతున్నారు? నేనున్నాను. అనుక్షణం మార్పు జరుగుతుంటుంది నా లోపల, నా ఫేస్లో కూడా మార్పులు అవపడుతుంటాయి ఎప్పటికప్పుడు. ఎందుకంటే నా పరిస్థితులకు అనుగుణంగా నేను మారుతూ వెళ్తుంటాను. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చుకుని మనమమ్మ. ఎప్పుడు కూడా సేఫ్టీ జోన్ చూసుకోకండి, కొత్త జీవితం మొదలు పెట్టుకోవాలా, కొత్త జీవితంలో అడుగులు వేయాలా. ఇప్పటిదాకున్న జీవితం వేరు. నిన్ను నువ్వు మార్చుకోండి, ప్రేమతో ఉండండి, సంబంధాలను పెంచుకోండి. పోయిన సంబంధాలు తిరిగి రావాలంటే తర్వాత రావు. ఇప్పటికీ నా మీద ఎవరైనా కోపడ్డప్పుడు వీలైనంత వరకు ఎప్పుడో ఒకసారి నేను కొద్దిగా వెనక్కి లాక్కుంటాను, మళ్ళీ పోయి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు ఏమైంది అంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, నీ పక్కవారు ఆనందంగా ఉంటారు నీ వల్ల, నీ బజార్ వాళ్ళు ఆనందంగా ఉంటారు నీ వల్ల, నీ యొక్క పట్టణం, నువ్వు నివసించే ఊరు మంచిగా ఉంటుంది నీ ఒకరి వల్ల. ఇలా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క వల్ల 1979లో ఇక్కడ మన దగ్గరికి మనకి జ్ఞానం నేర్పడానికి వచ్చిన తర్వాత ఎంతోమంది అలా ఈ జ్ఞానంలో మనం మునిగిపోయి ఎంతో అద్భుతంగా, సరే ఏదో ఒక మార్గంలో, ధ్యాన మార్గంలో వచ్చి ఉన్నాం. ఒక శాకాహారిగా మారినాం, ఒక ధ్యానిగా మారినాం. ఇలా భూమాత శక్తినిచ్చే మనం ఒక పిరమిడ్లు నిర్మిస్తున్నాం, పిరమిడ్లు కట్టుకుంటున్నాం, ఎంత ఆనందమైన జీవితం గడుపుతున్నాం. ఇలా కష్టం వచ్చింది అంటే మనం ఒకసారి ఆలోచించండి, వెనక తిరిగి ఆలోచించండి, నేనేం చేస్తున్నాను? ఎప్పుడు నాలానే నేను ఉండాలనుకుంటాను, మరి ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలి, కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నాం? వాడు తప్పు చేసినా మనం దండించవచ్చు, వానికి మన మీద కోపం రావచ్చు, దండించాలి, తప్పదు. దండించే సమయంలో దండించాలి, తర్వాత మళ్ళీ వాడిని ప్రేమతో మనం చూసుకోవాలి. తెలుసు మన లోపల ఉంటుంది, వాడి మీద బాధ ఉంటుంది, వాడిని దండిస్తున్నాం నాకు తెలుసు, వాడి మీద కోపం వస్తుంటుంది.
వారి మీద మనకు ఏదో ఒక రకమైన కోపం వస్తుంటుంది. అంటే వానికి వస్తుంటుంది మన మీద, ఎందుకంటే మనం దండిస్తున్నాం, వాని సరియాలని మన ఆలోచనలో ఉంటుంది. కానీ మళ్ళీ తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ వాడిని ప్రేమతో చూసుకుంటాం. అంటే ఆత్మ యొక్క ఎంపికలు చాలా మనకు అర్థం కాదు, కానీ దాన్ని అర్థం చేసుకొని మనం ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉన్నతంగా వెళ్ళే కొద్దీ మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా సాగించుకోవచ్చు. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం ఒకటి వస్తే చాలు, ఎన్నో కర్మలు పటాపంచలైపోతాయి. ఆ జ్ఞానం కోసం ఏంటి, భౌతిక ప్రపంచం నుంచి కూడా మనం జ్ఞానం నేర్చుకుంటాం, నెగిటివ్స్ నుంచి జ్ఞానం నేర్చుకుంటాం. నెగిటివ్ వచ్చిందని మనం పారిపోకూడదు, కష్టాల విషయాన్ని పారిపోకూడదు. కష్టాల విషయాన్ని పారిపోదలుచుకుంటే నీకు మళ్ళీ ఎక్కడ పోయినా మళ్ళీ అదే కష్టం మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కష్టం ఉంటేనే నువ్వు ఒక సరైన మార్గాన్ని ఎంచుకుంటావు, కష్టం లేకపోతే సరైన మార్గాన్ని ఎంచుకోలేవు. ప్రతి క్షణం నీకు కష్టాన్ని అనేది చూపిస్తుంటాడు ఎప్పుడు. ప్రతి వ్యక్తికి, పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక టాస్క్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. చిన్నప్పుడు వాడు స్కూల్కి పోరా అంటే స్కూల్కి పోని అంటాడు, ఏదో విధంగా చేసి వాడిని స్కూల్లో వేస్తాం. ఫస్ట్ అప్పుడు 7th క్లాస్ పాస్ కావాలి, అప్పుడు ఉండేది. ఇప్పుడు 7th క్లాస్ కూడా ఏం పాస్ కూడా లేనట్టు, డైరెక్ట్ 10th క్లాస్ పాస్ కాగానే మళ్ళీ ఏముంది, ఇంటర్ పాస్ కావాలి, మళ్ళీ ఇదొక టాస్క్, మళ్ళీ అది అయిపోయిన ఇంకొకటి, మళ్ళీ ఇంజనీరింగ్ కావాలి, అది మళ్ళీ టాస్క్. ఇంతటితో అయిపోయిందా, జీవితం అయిపోలే. ఇవన్నీ ఇంటర్ అయిపోగానే మళ్ళీ బీటెక్, ఐఐటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి మళ్ళీ ఎప్పుడెప్పుడు టాస్క్లు ఉంటూనే ఉంటాయి. అదే నీ జ్ఞానం ఉండి ఉంటే టాస్క్లు అవ్వడం అంటే ఇలాంటి మనకు ఒక కష్టాలు అవ్వడం, చాలా ఆనందంగా స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉంటాం, ఏదో దాన్ని హ్యాపీగా జీవిస్తూ దాంట్లో. కానీ మన ప్రయత్నం మనం చేస్తాం. ఐఐటి లక్ష్యం అయితే ఐఐటి లక్ష్యం కోసం ప్రయత్నిస్తాం. పత్రి గారు ప్రయత్నం చేశారు కలెక్టర్ కోసం అని, ఎన్నిసార్లు, 1-2 సార్లు కూడా పోయి నేను దాంట్లో దూకుతాను చూసిండట, కానీ కాలేదు కదా. అందులో నీళ్ళు వేడివి లేవు, చల్లగా నేను దూకనని చెప్పి వెళ్ళి వచ్చిందట. అంటే వేరే పని చేసేది ఉంది ఇక్కడ. మనం అనుకున్న లక్ష్యాలన్నీ మనం అనుకున్నట్టుగా కావు, కానీ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం, అంగీకరించుకుంటాం. మన ఆత్మను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించుకుంటూ, ఆత్మ ఉన్నతీకరణలోనే ఉంటుంది, ఎప్పుడు కూడా తగ్గేది ఏం లేదు. కానీ నువ్వు ఎరుకతో దాన్ని సాధిస్తున్న కొద్దీ ఇంకా ఉన్నతంగా 10 జన్మలు వేయాల్సింది 1 జన్మలో 2 జన్మల్లో అయిపోతుంది. అందుకని ఇప్పుడు డిగ్రీ అయిపోయిన మళ్ళీ పిహెచ్డి లేకపోతే పీజీ అయిపోయిన మళ్ళీ పెళ్లి అంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకోటి ఇట్లా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు లేకుండా ఎప్పుడు ఉంది, ప్రతిదీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. జాబ్ రాకపోతే ఒక సమస్య, పెళ్లి కాకపోతే ఒక సమస్య, బిడ్డలు పుట్టకపోతే ఒక సమస్య, మళ్ళీ బిడ్డలు మంచి చదవకపోతే మళ్ళీ ఒక సమస్య. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించాలి 1-2 సార్లు, అసలు నేను ఎందుకు వచ్చిన భూమి మీదకి, నా వచ్చిన పని ఏంటి. పుట్టాను, తిన్నాను, పోయాను కాదు, మిగతా జంతుజాలం అన్నీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి, నేను వచ్చినందుకు నేనేం చేశాను, నా వంతు కర్మ నేనేం చేశాను, ప్రతిఫలం ఏమి ఇచ్చాను, సమాజానికి నేనేం చేశాను. నా కోసం కాదు, నా కోసం నేను చేసుకుంటూ వస్తుంది, అది నా వరకే. ప్రతి ఒక్కరూ నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ. నాకేమొస్తాను ఎప్పుడు కూడా ఆలోచించుకోవద్దు. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరికైనా సమాధానం మన
ప్రశ్నలు ఏమైనా ఉన్నా కూడా మాట్లాడగలరు. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారాలు. క్లాస్ బాగుంది సార్. అది మీరు అది స్పీడ్ లో పోతుంటే మీకు అది ఇక్కడ నేచర్ హెల్ప్ చేసినట్టే సార్. అది మీకు తెలుస్తుంది, అయినా కానీ మీరు స్లో చేయకపోయినారు, అయినా మిమ్మల్ని కాపాడింది. అది బాగు అనిపించింది సార్ నాకు. దాన్ని ఇలా చెప్తే ఇంకెవరన్నా అదే ఉపయోగపడుతుంది అని అన్నారు. అది బాగుంది సార్ ఇలా పంచుకున్నాము. అది అది నాది చెప్పాను కదా సార్, మడిమ పెయిన్ అని. అది గమనించుకుంటున్నాను సార్. నేను నా మనసులో ఎలాంటి ఆలోచనలు జరిగినప్పుడు అక్కడ పెయిన్ వస్తుంది మడిమ దగ్గర అని చూస్తున్నాను. నడుస్తుంది సార్ అది. ఓకే మేడం. అదే అదే అంటే ఇప్పుడు మనకి ఏమవుద్దంటే, మీరు ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి పెయిన్ ఉండదు. లేదు సార్, ఉంటలేదు. నిద్రలో ఉండదు. అంటే మళ్ళీ లేచినప్పుడు ఎందుకు వచ్చిందంటే, మళ్ళీ అక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఎక్కడ వెళ్ళిపోతుంది, భౌతిక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అదే 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 సార్, ఏదో ఉంటది. దాన్ని ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా ఎప్పుడైతే దీన్ని సాధిస్తారో, మీరు ఇంకా ఇప్పుడు మనకు ఆత్మకు కావాల్సిన ఆహారం అవే. అవును, ఆత్మకు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది అదే. అట్లా అంటే మనం దాన్ని ఎప్పుడైతే మీరు సాధించుకుంటారో, ఇంకా మళ్ళీ జన్మ ఇంకా నెక్స్ట్ ఇంకొద్ది వేరే తీసుకుంటుంది, ఇంకా ఉన్నతంగా తీసుకుంటుంది. ఈ విధంగా ఉన్నతంగా ఎదుగుతుంటుంది అన్నట్టు. అందుకని ఇలాంటివన్నీ కూడా మనకు సృష్టించబడతాయి, అంటే మన యొక్క మనసు ద్వారా. అదే అదే ఓకే మేడం, థ్యాంక్ యూ. కర్మ కాదంటారా సార్ అది? చూసుకోండి మేడం, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. నాకు అట్లా కర్మ అనేది అనిపిస్తే సరే, మీరు చూడండి, ఎప్పటికప్పుడు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి చాలా వరకు రిలీజ్ అయ్యారు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పెరాలసిస్ పేషెంట్ యొక్క జీవితాన్ని గమనించండి. అతనికి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు లేదా ఒక 5 ఏళ్ళు ఒక 6 ఏళ్ళ ముందు నుంచి గమనించండి, ఆయన ఒక జీవితం ఎలా ఉంది. నేను చెప్పేదే కాకుండా మీరు కూడా ప్రాక్టికల్ లైఫ్ లో చేయండి, ప్రాక్టికల్ చేయండి. అదే సార్, ప్రతిదీ ప్రాక్టికల్ చేస్తేనే నువ్వు ఒక గురుస్థానానికి వెళ్తావు. అంటే ప్రాక్టికల్ చేస్తే ఎదుగుతుంటావు, ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది. అవును సార్. ఇప్పుడు అతని యొక్క జీవితం, ఆయన యొక్క పెరాలసిస్ పేషెంట్ గమనిస్తే అతను ఎలా ఉన్నాడు, ఆయన యొక్క జీవితం ఎప్పుడు కోపంగా, ఉద్రేకంగా, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముందు, ఎందుకంటే లోపల మొత్తం కణజాలం చనిపోతుంది, అప్పటికి ఇంకా అదేం చేయలేదు. కాబట్టి ఆ స్థాయిలో అది అలా చేసుకుని ఇంకా బ్యాక్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని ఉన్నతీకరించడానికి ఒక ప్రేమతత్వం, ఇవన్నీ మళ్ళీ దానికి జోడించి ఎన్నో చేసుకుంటూ ఇస్తే దాన్ని మళ్ళీ చిన్న కణాలన్నీ మళ్ళీ అంత మళ్ళీ వృద్ధి చెంది మళ్ళీ యథాస్థాయికి వస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శివ, ఈ అబ్బాయి కూడా మనని ఫాలో అవుతున్నాడు. మన చెప్పాను కదా మేడం, మన ఇట్లా ఎలర్జీ సమస్య ఉన్నా కూడా అతను తగ్గించుకున్నాడని. నీ యొక్క అనుభవం ఒక 1 minute లో చెప్పేసి శివ, మాట్లాడు ఒక 1 minute 2 minutes. ఎలా ఉన్నావు, ధ్యానంలోకి ఎలా వచ్చావు, ఒక 1 minute అట్లా చెప్పి. ఓకే డా. నీ యొక్క అనుభవం చెప్పు. ఇప్పుడు వరకు అయితే హ్యాపీ మాస్టర్ గారు. ఓకే, సంతోషం. ఇప్పుడు వరకు అయితే హ్యాపీ. క్లాసెస్ వింటున్నాను. ఇప్పుడు వరకు అయితే యాక్చువల్లీ ఒక 2 months బ్యాక్ మా డాడీ మీద కోపంతో ఏదేదో చేయబోయాను మాస్టర్ గారు. కానీ నా లోపలే ఏదో ఒక డిసీజ్ వచ్చేసి స్కిన్ మీద దురద రావడం, మచ్చలు రావడం, స్కిన్ మొత్తం పాడైపోవడం, ఇదొకటి గమనించలేదు. అబ్జర్వ్ చేస్తున్నాం కానీ అప్పుడప్పుడు మీరు కలిసినంత వరకు గమనించలేదు. నా కోపం వల్ల ఇదంతా అవుతుందని. మీరు ఎప్పుడైతే కలిసారో కలిసిన తర్వాత ఒక 15 minutes 10 minutes మెడిటేషన్ చేసిన తర్వాత బయలుదేరిన తర్వాత ఒక 1 hour లోనే క్లియర్ అయిపోయింది.
బాడీ ఆ, మొత్తం కూల్ అయిపోయి ఆ పింపుల్స్ మరకలు గిట్ట అన్ని క్లీన్ అయిపోయినాయి మాస్టర్ గారు. ఓన్లీ లైట్ గా మరకలు ఉన్నాయి అంతే. ఉమ్. మొత్తం పూర్తి అంటే 1 డేలో తగ్గిందా? ఎన్ని రోజులు తగ్గిపోయింది నీకు పూర్తిగా అది? పూర్తిగా ఒక 1 వీక్ పట్టింది, కానీ మచ్చలు ఉన్నాయి ఓన్లీ. మచ్చలు పోతాయి తర్వాత. ఓన్లీ మచ్చలు ఉన్నాయి. ఒక 1 అవర్ ఒక్క రోజులోనే తగ్గిపోయింది. ఉమ్. ఈ దూరితే గిట్లా పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోయింది మాస్టర్ గారు. నాలో ఉన్న అర్థమైందా మాస్టర్స్? కోపాన్ని తీసేసాను. ఇప్పుడు ఎలా ఉన్నావు? జీవితం నాలో ఎలా ఉన్న ఉంది ఇప్పుడు? కోపాన్ని తీసేసాను. ఓకే, ఇప్పుడు ఎవరి మీద ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ ఏది లేదు మాస్టర్ గారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. ప్రజెంట్ నేను ఏం చేయడానికి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను అదొకటి అబ్జర్వ్ చేసుకుంటా, రోజు మెడిటేషన్ చేసుకుంటా, క్లాసులు వింటున్నాను. ఓకే, గుడ్. అంతే అర్థమైందా మాస్టర్. మాస్టర్స్? థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ అర్థమైందా మాస్టర్. మాస్టర్స్? వెల్కమ్. అర్థమైందా మాస్టర్స్? అబ్బాయి ఎంత ఉన్నాడు? అబ్బాయికి ఎంత? 18 ఏళ్ళ, 20 years? ఎన్ని ఏళ్ళు బాబు నీకు? 19 మాస్టర్ గారు. 19. అబ్బాయి ఏజ్ లో ధ్యానంలోకి వచ్చి 19. ధ్యానం చేస్తూ అతని జీవితాన్ని అంటే ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాడు. జ్ఞానం తెలుసుకొని జ్ఞానంతో ఎంతో అద్భుతమైన జీవితం జీవిస్తున్నాడు. అతని లోపల ఎలాంటి ద్వేష భావాలు, కోప భావాలు ఇవన్నీ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఏ విధంగా అయితే ప్రేమని ఇవ్వాలని అనుకుంటారో మనం కూడా ఎదుటి వారికి అట్లా ఇచ్చుకుంటూ, కొంత కర్మ ఉంటే కర్మ కూడా కొంత ఎగిరిపోతుంది. కర్మ కూడా ఉన్నా కూడా నీ యొక్క జ్ఞానంతో కర్మ కూడా ఎగిరిపోతుంది. జ్ఞానం, అందుకని పత్రి సార్ ఏం చెప్పాడు? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. అంటే ఇప్పుడు జ్ఞానం వల్ల అతను ముక్తి పొందింది కదా. అదే జ్ఞానం పెరగడం వల్ల ఏమవుద్దంటే ప్రతి దాని నుంచి కూడా మనం ముక్తి రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్ శివ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అర్థమైందా మాస్టర్. మాస్టర్స్? అర్థమైందా మాస్టర్స్ ఎలా ఉంటది అనేది? అంటే అన్ని కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఓకే మాస్టర్స్. లక్ష్మీపూల అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. పర్వాలేదు, మాట్లాడండి మేడం. ఎక్కడి నుంచి మేడం మీరు? కదిరి నుంచి. సార్ ఇంతకు ముందు నేను కూడా క్లాస్ పాల్గొంటా అంటారు కదా సార్. తెలుసు మీరు తెలుసు కాబట్టి మాట్లాడమని చెప్పాను. బాగున్నారు సార్? బాగున్నాం. ఎలా ఉన్నారు మీరు మేడం? మీ క్లాస్ బాగుంటుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనసు తెచ్చుకున్నట్టు ఉంటుంది సార్. మా కోసమే చెప్తున్నారేమో అన్నట్టు ఉంటుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రండి, వీళ్ళవి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఓకేనా మేడం? మన ఒక టీం సభ్యులకు చెప్పేది ఏంటంటే మనం ఏంటంటే మనకందరూ కూడా కనగల్ పిరమిడ్ 14 తారీఖు ఆదివారం రోజు పిరమిడ్ ఓపెనింగ్ ఉంది, ప్రారంభోత్సవం. ఆ రోజు ఉయ్యూరు శోభారాణి మేడం ప్రారంభోత్సవం చేస్తుంది. మళ్ళీ ముదల్కర్ గారిచే సత్సంగ ప్రసంగం ఉంటుంది. ఉయ్యూరు శోభారాణి మేడం కూడా సత్సంగం ఉంటుంది. అదేవిధంగా మార్నింగ్ 8:30 అంటే 9కి షాకార్ ర్యాలీ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా వీలైనంత మంది రండి. ఇంకెవరంటే వేరే వాళ్ళు కూడా షాకార్ ర్యాలీకి, ప్రతి ఒక్కరిని కూడా షాకార్ ర్యాలీకి ప్రతి ఒక్కరిని మీకు వీలైతే ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకురండి. దానివల్ల ఏమైందంటే మనం చేసే యొక్క వర్క్ అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది. మన ఒక పాజిటివ్ వే కంపల్సరీ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. మనం చేసే ప్రతి ఒక్క మాట అవన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళిపోయిందంటే మనకు అంతమంది కనగల్లో మేము పిరమిడ్ ర్యాలీ, షాకర్ ర్యాలీ చేసాం, తిరిగాం. మేము వచ్చిన కానీ వీలైనంత వరకు ఎప్పుడు ఖాళీ ఉండకుండా ఏదో ఒక పనిలో నేను కూడా ఉంటున్నాం. మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి చేస్తూ ఉంటాం. ఓకే సార్. అందరి సహకారం వల్ల అద్భుతంగా జరుగుతుంది. అక్కడ వర్క్లు కూడా పిరమిడ్ కట్టడం, అవన్నీ ర్యాలీ చేయడం, వారం కూడా ర్యాలీ చేస్తాం. అది కనగల్లో ఎక్కడ ఉంటుంది? వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మెయిన్ రోడ్కే కొద్దిగా ముందుకెళ్తే అది మన ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, మనలో ఏది ఉంటే ఎదుటి వాళ్ళలో అది కనబడుతుంది అనేది కరెక్ట్ సార్. అయితే సార్ ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి తోచదు కదా సార్. అయితే మనం ఎదుటి వాళ్ళ
కనబడ్డప్పుడు మనము అది సరి చేసి మనలో ఉన్నదే కదా అక్కడ కనబడింది, దాన్ని సరి చేసుకుంటే అయిపోతుందా సార్? అంతే అంతే, అక్కడ సరి చేసుకొని మీరు ఏ స్థితిలో ఉన్నారో చూసుకొని ఆ స్థితిని మార్చుకొని, మీరు అక్కడ ఏ స్థితిలో ఉన్నారో చూసుకొని ఆ స్థితిని మార్చుకుంటే సరిపోతుంది. మార్చుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా అలానే ఉండాలి, ఇప్పుడే కాదు. అదే సార్, అదే మళ్ళీ మనకే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ సార్ 10th క్లాస్ ఉంది, 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్లోకి వెళ్తావు. ఆ క్లాస్ పాస్ అయ్యేదాకా అట్లే ఉంటుంది పరిస్థితి. లేదంటే మళ్ళీ మళ్ళీ రావాల్సింది ఆ ఒక్క కోరిక కోసం కూడా మళ్ళీ రావాలి, అది దాటడానికి కూడా మళ్ళీ రావాలి. ఈ ఎనర్జీ బాడీ నుంచి మిగతా బాడీస్ అన్నీ ఉంటాయి, ఈ ఒక అన్నమయ కోశం ఒకటే వెళ్ళిపోతుంది. అవును సార్. అయితే అప్పుడు మళ్ళీ బాడీస్ అన్ని మళ్ళీ మళ్ళా ఉంటాయి. అన్నమయ కోశాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ అది అనుభవించాలి. అందుకని కోరికలు లేకుండా జీవించాలి. అదే అందుకని మనకు ఏంటంటే ధ్యానంలో ఏ కోరిక లేకుండా అన్ని స్లో అయి తగ్గిపోతాయి. నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేయకుండా మామూలుగా కూడా ఆ కోరికలు లేని స్థితిలో ఉంటే, ఆలోచన లేని స్థితిలో ఉంటే అద్భుతంగా సరిపోతుంది. అవును సార్. అంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తూ నువ్వు ఇది ఈ స్థితికి వచ్చినావంటే ఇంకా మనకు ఆ సాధన కూడా అవసరం ఉండదు. సంతోషం మేడం, థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్, మాస్టర్స్, థ్యాంక్ యూ. వదిలిపెట్టేసి హ్యాపీ కూర్చోవాలి. ఏది లేదు, అన్నిటిని వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టాలి, మనసును వదిలిపెట్టాలి, అన్ని వదిలిపెట్టేసి హ్యాపీ కూర్చోండి. ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి, లేదంటే అన్నిటిని వదిలిపెట్టేసేయండి. శ్వాసను వదిలిపెట్టేయండి, మనసును శరీరాన్ని వదిలిపెట్టేయండి, అన్ని వదిలిపెట్టేయండి, హ్యాపీ కూర్చోండి. ఓకేనా? ఓకే. రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. కూర్చోండి ఒక 5 నిమిషాలు. శ్వాస మీద చేస్తాం. కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీయండి.
లాస్ట్ 30 seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. స్లోగా చేతులు తీసి కళ్ళ మీద బొల్లించుకొని చేతులను చూస్తూ కళ్ళు తెరవగలరు. ఓకే మాస్టర్స్. ధ్యానాన్ని జ్ఞానాన్ని అందజేసిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విశ్వం కూడా మన గురువుగారి యొక్క ఆశయ సాధన పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ రావాలని పత్రిజీ గారి యొక్క ఆశయంలో భాగంగా అందరం కూడా ఆ యొక్క జగత్ నిర్మాణం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.